2 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా అని చెప్తే ఒక విమానయాన సంస్థ నిలదొక్కుకోవడానికి ఎలా కష్టపడిందో మీకు తెలుస్తుంది. ఇది ప్రతిరోజు $2.5 మిలియన్ కోల్పోయింది. ఇది స్లో మోషన్ నోస్ డైవ్ లా ఉంది మరియు ప్రభుత్వం దీన్ని పైకి తీసుకురావడానికి తన వంతు కృషిని చేస్తోంది. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? అన్ని కంట్రోల్స్ ని వారు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు మరియు విమానయాన సంస్థలో వాళ్ళ షేర్స్ అన్నిటినీ అమ్మేశారు. ఇక్కడే టాటా రంగంలోకి దిగారు. అయితే ఎయిర్ ఇండియాని ఈ టైల్ స్పిన్ నుంచి బయటకు తీసుకురావాలంటే డబ్బు మాత్రమే కాదు, వేరేది కూడా కావాలని వాళ్ళకి తెలుసు. ఎయిర్ ఇండియాని నిరాశ నిస్పృహల నుంచి విజయ శిఖరాలకు చేర్చడానికి వారికి ఒక పైలట్ కావాలి. మామూలు పైలట్ కాదు, ఒక స్థిరమైన చెయ్యి, పదునైన ఆలోచన, అలాగే విజన్ ఉన్న పైలట్ కావాలి. మరలా చేయటానికి ఫ్లైట్ ప్లాన్ ఉన్న వ్యక్తి ఎవరు? క్యాంబెల్ విల్సన్. ఇప్పటికీ ఆ పేరు మీకు తెలియకపోతే మీరేం ఒంటరి కాదు, మీలాగే ఎంతో మందికి తెలీదు. కానీ విమానయాన ప్రపంచంలో అతనొక పెద్ద విషయం. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఎయిర్ ఇండియాని కాపాడుకోవడమే కాకుండా ఏవియేషన్ లీగ్ లో హై ఫ్లైయర్ గా తీర్చిదిద్దేందుకు ఆయన ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? అవేంటో తెలుసుకుందామా? క్యాంబెల్ విల్సన్ ఎవరు? క్యాంబెల్ విల్సన్ 1971లో న్యూజిలాండ్ లో క్రిస్ట్ చర్చ్ నగరంలో జన్మించారు. ఫ్లయింగ్ కలర్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన 90వ దశకంలో విమానయాన రంగంలోకి ప్రవేశించారు. అదే సమయంలో SIA సింగపూర్ ఎయిర్లైన్స్ ఆయనను గుర్తించి తనకు అవకాశం ఇచ్చింది. ఆయన అక్కడితో ఆగే రకం కాదు. విల్సన్ సింగపూర్ ఎయిర్లైన్స్ తో ప్రపంచం అంతటా తిరిగారు. ఆస్ట్రేలియాలో వ్యవహారాలన్నీ చూసుకున్నారు. తరువాత కెనడాకి వెళ్లారు. ఆ తరువాత హాంకాంగ్ మరియు జపాన్ కి వెళ్లారు. కానీ విల్సన్ ప్రయాణంలో పెద్ద ముందడుగేంటి? అది ఆయన స్కూట్ ప్రారంభించినప్పుడు వచ్చింది. 2011లో విల్సన్ స్కూట్ ని ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలతో తక్కువ ఖర్చుతో కూడిన క్యారియర్. ఈ సమయంలో ఆయన నైపుణ్యం మాత్రమే కాదు, ఒక పారిశ్రామికవేత్త ఇంట్రెస్ట్ ని ప్రదర్శించారు. ఆయన 5 ఏళ్లు స్కూట్ సీఈఓగా పనిచేసిన తరువాత పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత సింగపూర్ ఎయిర్లైన్స్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి సింగపూర్ ఎయిర్లైన్స్ ఒక ఉన్నత స్థాయిలో ఉండటానికి, ప్రజలు తమ స్కై ట్రిప్స్ కోసం SIAను ఎంచుకోవటానికి ఆయన కీలకంగా వ్యవహరించారు. కానీ 2020 వచ్చేసింది. మళ్ళీ ఎవరొచ్చారో ఊహించండి. స్కూట్ కి మళ్ళీ ఆయన అవసరం వచ్చింది. అయితే ఆయన సెటిల్ అవుతూ ఉండగానే టాటా గ్రూప్ ఆయన ఎయిర్ ఇండియాకి సారథ్యం వహించాలని పెద్ద ఆఫర్ ఇచ్చింది. ఇది అనేక సవాళ్లు మరియు లెర్నింగ్ ఆపర్చునిటీస్ తో ఉన్న ఒక పెద్ద ఆఫర్. అయితే క్యాంబెల్ వాటికెప్పుడు నో చెప్పలేదు. దీంతో ఆయన ఆ ఆఫర్ ని అంగీకరించారు. జూన్ 2022 నుండి విల్సన్ ఎయిర్ ఇండియా కోసం ప్రణాళికలు రచించారు. ఆయన కేవలం పైపైన పనులు మాత్రమే చేయటం లేదు, ఎయిర్ ఇండియా యొక్క రూపురేఖలు మార్చే మిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఎయిర్ ఇండియాని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురావడమే కాదు, దాని కాంపిటీషన్ దాటి మన దేశంలో అంతకు మించి ప్రయాణించడానికి, ఒక ఉన్నత స్థాయికి చేర్చడానికి అతను ఆలోచిస్తున్నారు. అయితే ఆయన ఇది ఎలా చేస్తారు? ఏదైనా ప్లాన్ ఉందా? అవును, ఉంది. క్యాంబెల్ విల్సన్ మార్పు సవాళ్లతో కూడిన సుడిగుండంలోకి అడుగుపెట్టారు. విమానయాన సంస్థని రీయాక్టివేట్ చేయటమే కాకుండా దాన్ని ఏవియేషన్ స్ట్రాటోస్ఫియర్ లోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అతని పెద్ద గేమ్ ప్లాన్. మొదటి సంవత్సరం వేదికను సెట్ చేయడం గురించి. దానికి వారి దగ్గర వర్క్ కటౌట్స్ ఉన్నాయా? ప్రస్తుతం పగ్గాలు చేజిక్కించుకున్న టాటా గ్రూప్ కీలక ఎత్తుగడ వేసింది. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ని ఎయిర్ ఏషియాతో కలపడం ద్వారా మరియు విస్తారాతో విలీనం చేస్తామని ప్రకటించడం ద్వారా విమానయాన రంగాన్ని ఉత్తేజపరిచారు. 4 విమానయాన సంస్థల్ని 2గా చేయడం బహుశా మీరు వినుండరు. ఈ సంస్థలను విలీనం చేయడం, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ప్రైవేట్ రంగంలోకి తీసుకురావడం, ఒకేసారి దానికి అంతర్జాతీయ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం ఏవియేషన్ థ్రిల్లర్ ను మించినది. కానీ విల్సన్ సామర్థ్యాలతో ఇది సాధ్యమని మనం భావించవచ్చు. వచ్చే ఏడాదిలోగా ఈ విలీనాలన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి 6 నెలలు టీం అసలు ఖాళీగా కూర్చోలేదు. గడువు తీరిన రిఫండ్స్, సీట్స్, అలాగే MEH ఇంట్రెస్ట్ లేనివిగా ఉన్న సాంకేతిక వ్యవస్థల వంటి పాత సమస్యలను వారు పరిష్కరించారు. పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి విల్సన్ కొత్త సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎందుకంటే సమస్యను పరిష్కరించడానికి ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. హైరింగ్ ప్రాసెస్ కి వస్తే విల్సన్ ప్రతి నెల 600 న్యూ క్యాబిన్ క్రూ మెంబర్స్ ని హైర్ చేసుకున్నారు. సుమారు 50 మంది పైలట్లు ఎయిర్ ఇండియాలో ఉద్యోగం పొందుతున్నారు. అదనంగా విల్సన్ లోకల్ గా కాకుండా ర్యాంక్లను పెంచేందుకు బయట నుండి హాట్ షాట్ పైలట్లను హైర్ చేసుకున్నారు. ప్రతిభావంతులైన పైలట్ల నైపుణ్యాలను పెంపొందించడానికి ఒక కొత్త ట్రైనింగ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పొందడానికి, అతను విమానాన్ని ప్రత్యేకంగా మార్చడానికి, ఎయిర్లైన్స్ యొక్క వైడ్ బాడీ జెట్స్ ని కొత్త ఇంటీరియర్లు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించడానికి $400 మిలియన్ ఖర్చు చేశారు. మరో $200 మిలియన్
తమ డిజిటల్ బ్యాక్బోన్ కి నెక్స్ట్ జనరేషన్ మేకవర్ ఇచ్చేందుకు ఖర్చు చేశారు. డెల్టా యొక్క 777లతో సహా కొత్త చేర్పులతో ఫ్లీట్ కూడా పెరుగుతోంది. సెప్టెంబర్ 2024 నాటికి 50 నారో బాడీ మరియు 19 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిడ్ ఆఫ్ 2025 నాటికి మీరు వారి ట్విన్ ఎయిర్ ప్లేన్స్ లో అడుగు పెడితే కొత్త క్యాబిన్లు మరియు ఆన్ బోర్డ్ వైఫై ఎంజాయ్ చేస్తారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యానర్ కింద ఈ పాత విమానం ప్రయాణించనుంది. మొత్తానికి ప్లాన్ సాలిడ్ గా బాగుంది. విల్సన్ చేసిన ఎత్తుగడ విమానయాన రంగాన్ని కుదిపేస్తుంది. ట్రెంట్ XWB 97 ఇంజన్లలో 68 ఇంజన్స్ కోసం రోల్స్ రాయ్స్ నుండి ఆర్డర్ గురించి నేను మొన్నే మాట్లాడాను మరియు అతను మరో 20 కోసం ఆర్డర్ చేశారు. రోల్స్ రాయ్స్ ఒప్పందం గురించి తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోల్స్ రాయ్స్ తో ఈ భాగస్వామ్యం ప్రారంభించడం మరియు వారి ట్రెంట్ XWB ఇంజన్లను మా కొత్త ఫ్లీట్ A350 విమానాలకు పవర్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. నేటి ప్రముఖ విమానయాన సంస్థల నుండి వినియోగదారులు ఆశించే రిలయబిలిటీ మరియు ఎఫిషియన్సీని వారు మాకు అందిస్తారని, దాని ద్వారా ఎయిర్ ఇండియా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మరియు గ్రోత్ స్ట్రాటజీ విహాన్ ఏఐలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని మేము నమ్ముతున్నామన్నారు. విల్సన్ అక్కడితో ఆగట్లేదు. ఇండియాని ఏవియేషన్ హబ్ గా మార్చాలనే విజన్ ఆయనకుంది. దానిలో భాగంగానే రోల్స్ రాయ్స్ తో కలిసి భారత్ లో MROని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది తెలివైన ఆలోచన మరియు ఎక్కువ ఉద్యోగాలు, మంచి బడ్జెట్లు మరియు ఇండియన్ ఏవియేషన్ కు ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది. ఈ ఎత్తుగడలతో అతను ఒక మంచి ఉద్యోగం నుండి డబ్బు సంపాదించడానికి మాత్రమే ఇక్కడ లేడు, దానిని మార్చడానికి ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఏవియేషన్ రంగం నిజంగా మారబోతోందని అనిపిస్తుంది. అలాగే అది ఒక అద్భుతం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఎయిర్ ఇండియాని అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో విల్సన్ సక్సెస్ అవుతారా? ఎయిర్ ఇండియాని అత్యుత్తమ ఎయిర్లైన్స్ లో ఒక్కటిగా నిలిపేందుకు ఇంకా ఎలాంటి మార్పులు అవసరం? మీ ఆలోచనలు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. బిఫోర్ యు లీవ్, మరిన్ని ఏవియేషన్ వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.